హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చి ఏంటంటే కనుక మన కనకమహాలక్ష్మి టెంపుల్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట. టెంపుల్ వీడియో మొత్తం నేను తీసి మీకు అప్లోడ్ చేస్తాను. ఎలాగున్నదో ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వైజాగ్లో చూడండి, చూసిన తర్వాత ఎలాగున్నది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. వీడియో అయితే మాత్రం చాలా బాగా వస్తుంది అనమాట. అండ్ మన వైజాగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఆల్రెడీ తిరుపతి వీడియో కూడా నేను అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఆ వీడియో కూడా మీరు తీసి అంటే చూసి ఎలాగొన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ గివ్ అవే కూడా చిన్నగా అనౌన్స్ చేశాను, అది కూడా చూడండి. ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం మూలంగా మనకైతే కనుక మొత్తం అంత వ్యూ అయితే కొంచెం చీకటిగా అయితే ఉంటుందన్నమాట. కొంచెం అయితే అడ్జస్ట్ అయిపోండి. ఒకవేళ మళ్ళీ డే వీడియో కావాలి అనుకుంటే కనుక కంపల్సరీగా మీరు మెసేజ్ చేస్తే కనుక నేను మళ్ళీ వీడియో తీయడం అయితే జరుగుతుంది. అండ్ మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఏంటనేది ఇంట్రడక్షన్ అయితే అయిపోయింది అనమాట మొత్తం అంతా. అండ్ వ్యూ అయితే చూడండి, నేనైతే ఓరోసి నుండి అయితే రావడం అయితే జరిగింది. ఓరోసి నుండి పూర్ణ మార్కెట్ అయితే వెళ్ళాను. ఫైనల్లీ అయితే మనం పూర్ణ మార్కెట్ దగ్గరలోకి అయితే వచ్చేసామన్నమాట. ఇది పోర్ట్ వైపు వెళ్ళే దారి. కొంచెం చీకటి మూలంగా మీకు అదైతే ఏమీ కనిపించట్లేదు, లైటింగ్ ఒకటి అయితే కనిపిస్తుంది. ఫుల్ వీడియో చూసేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్న వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫాగ్ అయితే ఫుల్గా ఉందన్నమాట. మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఫాగ్ అయితే కనుక మీకు గట్టిగా ఉంది. ఫాగ్ అయితే మీకు బైక్ మీద వెళ్ళడం మూలంగా కొంచెం హెవీగా చలి అయితే ఉంది. నేను 200 రూపీస్కి అయితే వెళ్ళాను అనమాట. దీని హిస్టరీ ఏంటి అనేది చెప్తాను, వినండి ఒకసారి. శ్రీ కనక మహాలక్ష్మి ఆలయం చరిత్ర ప్రకారం దాదాపు 50 సంవత్సరాల క్రితం ఒక మహిళ కనక మహాలక్ష్మి విగ్రహాన్ని కనుగొని దానిని ఇక్కడ ప్రతిష్ఠించినట్లు తెలుస్తోంది. ఆ తరువాత ఈ విగ్రహం కనక మహాలక్ష్మి అమ్మంగా ప్రసిద్ధి చెందింది మరియు విశాఖపట్నంలో అత్యంత ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో ఒకటిగా మారింది. 1. ఆవిర్భావం. ఒక మహిళ కనక మహాలక్ష్మి విగ్రహాన్ని కనుగొని ఆలయాన్ని నిర్మించినట్లు కథనం. 2. విగ్రహం. ప్రతిష్ఠించబడిన విగ్రహం కనక మహాలక్ష్మి గా పిలువబడుతుంది. ఇంకా 3. ప్రసిద్ధి. ఆలయం విశాఖపట్నంలో అత్యంత ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో ఒకటిగా మారింది. మొత్తం వీడియో అయితే చూసాను అనమాట. చుట్టుపక్కల వీడియో అయితే తీయడం అయితే జరిగింది. ఒక ప్లేసెస్లో అయితే కనుక ప్రసాదాలు కూడా పెట్టడం అయితే జరిగింది. నేను ఎర్లీ మార్నింగే 12కి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇది మనకి ఫెస్టివల్ సీజన్ కాబట్టి, మనకి మార్గశీర్ష మాసం కాబట్టి మనకి ఖాళీ ఉండదని చెప్పి నేను 12 కల్లా వెళ్ళిపోయాను. ఫ్రీ దర్శనాలు అయితే చాలా రష్గా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా చూసుకొని మీరు వెళ్ళిపోతే బెస్ట్ అనమాట.